పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 19 మందికి 11,76,711 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో నేడు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 8,82,42,936 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు సకాలంలో అందక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు. తమ ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న పేదలకు ఎప్పటికప్పుడు చెక్కులు అందిస్తూ వారికి తోడ్పాటు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు వివరించారు. షేక్ మహమూద్ బాషా, బొమ్మిడి భాస్కర్ రావు, ఇద్దరు కళ్యాణి, చెక్కులు ఇచ్చిన చెక్కులు తీసుకున్నాను కొంచెం ఇస్తే బాగుంటుంది అమ్మ మాట వస్తే బాగుంటుంది. కొద్దిగా పక్కన కొంచెం అన్న వచ్చి మళ్ళీ చూస్తాను. సరే ఓకే. పింఛన్ సచివాలయం చెప్తే జీమెయిల్ సోర్స్ ఎక్కువ రావాలి, ఇంకా పర్సెంటేజ్ పెరగాలి. నాకు చెప్పుకుంటే ఎక్కువ చెప్పేది సుజేషన్ నమస్కారాలు. ఈరోజు మళ్ళా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా దగ్గర 19 చెక్కులు 11,76,000కి ఈరోజు కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 8,82,00,000కి సీఎంఆర్ఎఫ్లు ఇచ్చాం. ఎందుకంటే పాత గవర్నమెంట్లో సీఎంఆర్ఎఫ్ లేవు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా హాస్పిటలైజ్ అయ్యి ఏదన్నా 1,00,000, 2,00,000 వాళ్ళకి ఖర్చు అయినప్పుడు దాన్ని మళ్ళా దాంట్లో 40% మళ్ళీ వాళ్ళకి వెనక్కి వచ్చేటట్టుగా ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అందుకే ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 18 మంత్స్లోనే 8 కోట్ల వరకు మళ్ళా కూడా ప్రజలకు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటిది ప్రజలకి కొంత చేయూతని ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీసుకోవడం, అదేవిధంగా 14-19లో కూడా మనం ఎంతోమందికి ఇచ్చాం. అప్పుడు దగ్గర 15 కోట్ల వరకు అప్పుడు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఇదే విధంగా 18 నెలలకే ఈరోజు 8,80,00,000 దాకా ఆల్మోస్ట్ 9 కోట్లు ఈరోజు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఏది అవకాశం ఉన్నా మీకు ఏదైనా ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పకుండా మాకు దృష్టికి తీసుకురండి. దానికి ఎంతో కొంత చేతిని ఇవ్వడానికి ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.